హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నేను మరి ఒకసారి నేను చదువుతాను, మీరందరూ వినవలసిన కోరుచున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు చదివేటప్పుడు దయచేసి మీరు యొక్క వాక్యమును చూడవలసిన కోరుచున్నాను. సో పిల్లలు అల్లరి చేయకుండా దయచేసి పెద్దవారు మీరు శ్రద్ధ వహించవలసిన కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం చదువుతున్నామండి మనము. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము ఉన్నది అని చెప్తున్నారా, ఇయ్యబడి ఉన్నది అని చెప్తున్నారా? మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి సర్వాధికారము ఎవరిచ్చారండి? హలో, నాతో మాట్లాడరా? సర్వాధికారము ఉన్నది అని చెప్తున్నారా, ఇయ్యబడిందని చెప్తున్నారా? మనం గమనిస్తే ఆది కాండంలో దేవుడు ఒక భూమిని అంతా సృష్టించి దాని మీద అధికారము మన పితరుడైన ఆదాము ఇచ్చినప్పుడు, ఆదాము అవిధేయత చూపించినప్పుడు ఆ యొక్క అధికారము, ఆ యొక్క మహిమను తను కోల్పోయాడు. ఆ కోల్పోయిన అధికారమును, ఆ యొక్క మహిమను తిరిగి మనందరికి ఇవ్వడానికి ఎవరి లోకంలోకి వచ్చారంటే చివరి ఆదాము, లేకపోతే కడవరి ఆదాము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ అధికారము సాతాను యొద్దను తీసుకొని మనకి ఆయన అనుగ్రహించి వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటిగా ఈ అధికారము ఆదాముకి ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చారు. ఆదాము నుండి అధికారం ఎవరు లాక్కున్నారు? అట్లా అనకూడదు, దేవుడు లాక్కోడండి. దేవుడు ఇచ్చిన అధికారము ఆదాము కోల్పోయాడు. ఎవరికి విధేయత చూపించి? అందులో విధేయత చూపించి అన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ డోంట్ ఈగర్ టు ఆన్సర్, జస్ట్ థింక్. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఐ థింక్ యు ఆర్ ఆల్ లీడర్స్, రైట్? వెన్ ఐ హియర్ ఆన్సర్స్ అన్స్క్రిప్చరల్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు అధికారము ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడంటే ఆ అధికారిని పోగొట్టుకున్నాడు. ఏ విధంగా పోగొట్టుకున్నాడంటే సాతానికి విధేయత చూపించి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. సో పోగొట్టుకున్నప్పుడు ఆ అధికారం ఎవరికి వెళ్ళిందంటే సాతానికి వెళ్ళిందండి. ఓకేనా? సో సాతాన్ దగ్గర వెళ్ళిన అధికారాన్ని మళ్ళీ సాతాను ఓడించి, మరణంను ఓడించి నరకంలోకి వెళ్ళి ఆ అధికారాన్ని యేసు ప్రభువు సొంతం చేసుకొని ఇప్పుడు అంటే మాట్లాడేది సార్ మనం కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నా తెలుసా, ఆ అధికారంతో నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నా అంటే, కాబట్టి మీరు వెళ్ళి, అంత చెప్పండి, మీరు వెళ్ళి. ఫస్ట్ వెళ్ళి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యు నో, ఈరోజు వాక్యము నాకు హృదయంలోకి వెళ్ళి నేను చెప్తున్న వాక్యం అండి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నెన్నో పరిచయాలు గురించి విన్నాను, అనేక సంఘంలో నేను తిరిగాను. కానీ ఆ సంఘము ఏ విధంగా అయిపోయిందంటే పైకి చమత్కారంగా షైనింగ్గా కనపడుతుంది, కానీ ప్రభువు వారు వారికి ఇచ్చిన పనిని వారు ఎంతవరకు శ్రద్ధ వహిస్తున్నారో కనపడతలేదు. ప్రైజ్ ది లార్డ్. ఐ హోప్ నేను దేని గురించి మాట్లాడబోతున్నానో మీరు అర్థమవుతుంది అనుకుంటా. చూడండి, మనందరము ప్రజలను పోగేసుకోవడము, ప్రజల్ని కట్టడము అంత బాగుంది, కానీ ఎన్నాళ్ళు మనం కడతాము, ఎన్నాళ్ళు పోగేసుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. మనం సమూహంగా కూడి ఉన్నాం కదా, దానికో కారణం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరు వెళ్ళంట? ఇక్కడ మీరంటే ఎవరున్నారంట? అక్కడ శిష్యులు ఉన్నారు కదా. ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 11 మంది అపోస్తలులు ఉన్నారండి. యేసు ప్రభువు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారంటే ఆయన ఎత్తబడుతున్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్న విషయాలండి. ఓకేనా? అపోస్తల కార్యంలో ఏం చెప్తుంది తెలుసా? 11 మంది కాకుండా అక్కడ అనేక మంది ఈ మాటలు విన్నారు, ఎత్తపడడం చూసారండి. యేసు లార్డ్. హల్లెలూయా. సో గమనిద్దాము, ఇవి యేసు ప్రభువు యొక్క మొదటి మాటలు కావండి, ఆయన భూమి మీద పలికిన చివరి మాటలు. హల్లెలూయా. ఓకే, లెట్ మీ కంటిన్యూ టు రీడ్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు?
ఇది యేసుప్రభు వారు తన శిష్యులకు ఇస్తున్న ఒక సలహా కాదండి. యేసుప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారంటే మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎప్పుడు మాటలు? యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు మాటలువి. మరి వెళ్తూ యేసుప్రభు అంటారు మాటలు చేస్తా, మీరు వెళ్ళండి సమస్త జన శిష్యులు చేయండి, ఇదిగో సదాకాలము నేను మీతో పాటు. వెళ్తున్న వ్యక్తి సదాకాలం అంతా ఎలా ఉంటాడండి? ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచించారా? నేను వెళ్ళిపోతున్నా అన్నారు, మరి సదాకాలం మీతో ఉంటున్నారు, ఏ విధంగా ఉంటుంది తెలుసా? సో యేసుప్రభు అంటున్న విషయం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వంటి ఒక సహాయకుడనే ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. పంపిస్తాను అన్నకంటే ముందు ఆయన ఏమన్నా నేను తండ్రిని వేడుకుంటానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు లోకంలోకి వచ్చాడంటే దానికి ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారని. హల్లెలూయా. నీ యొక్క నాకు ప్రార్థన బట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకుంటలేదు. యేసు ప్రభు చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు చెప్తున్న మాట తెలుసా? మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించి వారిని ఏం చేయాలంట? శిష్యులుగా చేయండి అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈ సంఘం ఎవరి సంఘం అండి? ఎవరి సంఘం అండి? ఈ రాజ్యం ఎవరి రాజ్యం అండి? కొన్ని సార్లు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం తెలుసా? ఈ సంఘం నా సంఘం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రాజ్యం నా రాజ్యం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. నో ఆయన అన్న చెప్పిన మాట తెలుసా? నా సంఘమును నేను కడతాను. ఇట్ ఈస్ నాట్ యువర్ చర్చ్, ఇట్ ఈస్ హిస్ చర్చ్. ఇది నీ సంఘం కాదండి నువ్వు పెత్తనం చేయడానికి. ఇది నా సంఘం కాదు నేను పెత్తనం చేయడానికి. ఇది ఎవరి సంఘం అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం చిందించి కొన్న సంఘం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంఘం అంటే ఈ 4 గోడలు కావండి, 4 మనుషులండి. ప్రైజ్ ది లార్డ్. మరి సంఘముతో సంఘస్థులతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటారు తెలుసా? వీళ్ళు అనేక మంది రోగిగా ఉండడం కారణమేంటి తెలుసా? ప్రభు యొక్క బల్లను మీరు తెలుసుకోకపోవడం బట్టే. ప్రభు బల్ల అంటే కేవలం రొట్టె ద్రాక్షరసం కాదండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రొట్టె, ప్రభు యొక్క ద్రాక్షరసము ప్రభు దేన్ని సూచించి మాట్లాడుతుంది తెలుసా? సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఈ పరిగెడుతున్న జీవితంలో మనం ఎటువైపు పరిగెడుతున్నాం? ప్రభు వారు మనకు అప్పగించిన పని ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. మంచిగా సంఘంగా గ్యాదర్ అయ్యి భోజనాలు చేయడానికి మనము సంఘంగా ఉన్నామా? సరదాగా ఆడుకోవడానికి సంఘం ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దామా? వై ద చర్చ్ ఈస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు నేను మామూలుగా అయ్యగారి పేరు వచ్చేసి పాస్టర్ ప్రకాష్ అయ్యగారు. ఓకేనా? సిద్దిపేట ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ ఉంటారు. ఓకేనా? అయ్యగారి యొక్క వర్తమానము నేను కొద్ది రోజుల ముందు విన్నానండి. విన్నప్పుడు నన్ను నేను ఒకసారి పరిశీలించుకున్నమాట. ఎంతవరకు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మన సువార్త కొరకు మనం పరిగెడుతున్నాం. అనేక సార్లు ప్రభు దగ్గరకు మనము ఆరోగ్యము కోసమో, ఆశీర్వాదము కోసమో, సమాధానము కోసమో, గృహాలు కట్టుకోవడం కోసమో అది ఇవన్నీ వస్తున్నాం కదా. సరే, నేను రావడం తప్పని చెప్తలేదు, కానీ వచ్చిన తర్వాత మనం ఎవరిని వెంబడించాలి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. మీరు యేసు ప్రభు వారిని బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు వెంబడిద్దామని చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? ప్రభు వారు అడుగుతారు, ఎక్కడికి వస్తున్నారు రా అంటే వాళ్ళు అంటారు, ప్రభు మీకోసం వస్తున్నాం ప్రభు. వీళ్ళు ఎక్కడ ప్రభు అంటే రండిని చూపిస్తాను ఆయన. మీరు చూసారా శిష్యులు యేసుప్రభుని ఎందుకు వెంబడించారండి? హలో, శిష్యులు అంటే భోజనం గురించి శిష్యులు వెంబడించలేదండి. పేతురు ఏమన్నా తెలుసా? ఏంటి పేతురు, నువ్వు కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోతావు అంటే
నిత్య జీవము మాటలను బోధించే వారి దగ్గర నుండి మేము ఎలా వెళ్ళిపోతాము? నేను ఏమన్నా తెలుసా, ప్రభు వెనకాలుడి ఆశీర్వాదము అది ఖచ్చితంగా మన కోసమేనండి. కానీ ఆయన వెంబడించేటప్పుడు మన ఆశీర్వాదం కోసం వెంబడిస్తలే, ఆయన కొరకు వెంబడిస్తారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడ చూసారా, సర్వలోకంలోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, వెళ్ళి ఏం చేయాలో చెప్పారు. వెళ్ళి ఏం చేయాలంట? శిష్యుగా మార్చని చెప్పారు. కానీ ఏ విధంగా చేయాలో చెప్పారా? వెళ్ళమన్నారు, ప్రాంతం చెప్పారు, ఏం చేయాలో పని చెప్పారు, కానీ ఏ విధంగా చేయాలో చెప్పారా? ప్రైజ్ ది లార్డ్. సరే, నేను ఎక్కువ వాక్యాలు చూపించి టైం వేస్ట్ చేసుకో తెలుసుకోలేదు, మీరందరికీ వాక్యం పట్ల అవగాహన ఉంది కనుక యేసు ప్రభువు వారు ఒకసారి ఆ వాక్యం చూద్దాం. ఎవరు చెప్తారు చూద్దాం. కోత ఎంతో విస్తారం ఉంది కానీ ఏమండి అది ఎక్కడ ఉంది చూద్దాం. ప్లీజ్ ఓపెన్ ద స్క్రిప్చర్ ప్లీజ్. తీసారా ఎక్కడ ఉన్నది? సో ప్రార్థన చేయండి అంటారు కదా. Pray for the Lord of the harvest. We have seen it, right? Nonsense. ఇప్పుడు ఈ నోటి కింద వాక్యం రావాలి. చెప్తా ఒకసారి ఎటు ఉందో 9. ఓకే, ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం వెళ్దామా? వాక్యం చూసి చెప్పామా లేదా గూగుల్ చేసాము? అవసరం, అప్రిషియేటెడ్. సో ఆ విధంగా అసలు వాక్యాలు ఎక్కడ ఉన్నాయి ఇట్లా అనగానే మీరు తీసేవారిగా ఉండాలి. ఓకే, దాన్ని బట్టి పల్లొక రాజ్యం వెళ్తానే చెప్పనండి. కానీ అటువంటి అలవాటు అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయం. ఓకే, చదువుదాం, చదవండి. ఆయన సరే కోత విస్తారం ఉన్నారు కదా. కోత విస్తారం ఉంటే మనం ఎవరు వేడుకోవాలి? కోత యజమాని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? పనివారు కదా. సరే, ఈ పనివారు ఎవరు తెలుసు? మీరు చూద్దాము. నేను ఒకసారి 35వ వచనం నుండి నేను చదువుతాను. ఒకసారి మనం వద్దాము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ప్రైజ్ ది లార్డ్. 36వ వచనం. ఆయన సమూహములను చూచి, ఎవరిని చూచి? అంటే చెప్పండి, ఆయన ఎవరిని చూశారంట? ఇక్కడ ఆయన అంటే ఎవరండి? యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరండి? మెస్సయ్య అంటే ఎవరండి? అభిషేక్తుడు అంటే ఎవరండి? దేవుని కుమారుడు అండి. దేవుని కుమారుడు అంటే శరీరధారి వచ్చిన యేసు ప్రభువు వారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Johnson, you can sit in the midst of them and translate the word. Wait, Jyoti. Praise the Lord. Hallelujah. చూడండి, యేసు అనగా అభిషేక్తుడు, రక్షకుడు, మెస్సయ్య. మెస్సయ్య అనగా దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనగా దేవుని మూలంగా పుట్టినవాడు అని అర్థం కాదండి. మీకు అనేకసార్లు చూపించింది ఇప్పటికే. దేవుడి కుమారుడు అనగా శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఎక్కడున్నాం మనము? ఎన్నో వచనమండి? 36వ వచనం కదా. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున వారి మీద కనికరపడి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి లేక ఆయన కనికరపడ్డారంట? మాతృలో వాక్యం తెలుసా? ఆయన హృదయంలో ఎదిగిన కాపరులు ఈ యొక్క లోకంలోకి, ఈ యొక్క తరంలోకి వస్తారని చెప్పారండి. అటువంటి సేవకులు మన జీవితంలో, మన యుగములో, మన తరములో లేపబడుదురుగాక. లేపబడిన వారు యేసు యొక్క హృదయంలో పోలి నడుచుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ కంటిన్యూ. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున వారి మీద కనికరపడి. ఇప్పుడన్న మాట తెలుసా? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక ఏం చేయాలంట? వెళ్ళి పని చేయడం చెప్పలే. ఇప్పుడు కోత ఎంతో విస్తారం ఉందండి,
ఇప్పుడు నేను ఏం చేస్తాను, కోత విస్తారం కానీ వెళ్ళి కోత పోయింది అని చెప్పాలి కదా. ఇప్పుడు కోత ఎంత విస్తారం ఉందంటే ఏం చేయాలి, మనము వెళ్ళి కోత పోయాలి కదా యాక్చువల్గా. ఇప్పుడు అంటారండి బిర్యానీ ప్రిపేర్ చేశానండి వచ్చి తినండి అనాలిగా నెక్స్ట్ డేను. కానీ ప్రభు మాటలు మనం శ్రద్ధగా ఒకసారి చూద్దాము. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక వెళ్ళి పని చేయండి అని చెప్పలే. ఏమని చెప్తున్నారు, గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనుడి అని తన శిష్యులకు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సువార్తకరణ విషయంలో మొదటిగా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి కాదండి, నువ్వు మొదటిగా చేయాల్సి ఏంటో తెలుసా, ఆ కోత యజమాని వేడుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కోత ఎవరిదండి, ఈ కోత ఎవరిది, ఈ కోత యజమానుడు ఎవరండి అని అసలు ఆలోచిద్దామా? యేసు ప్రభువు అంటున్నారు కోత యజమానుడు వేడుకోని అనేసి. మరి ఈయన ఎందుకు అవుతాడు? తండ్రి ఎవరు? పరలోకమందున్న తండ్రి అంటే ఎవరు? నాలో ఉన్న తండ్రి అంటే ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ది హార్వెస్ట్. సరే యేసు ప్రభు తండ్రి ఎవరండి? మీరు క్రిస్మస్ అన్న వాక్యం బాగా విని ఉంటారు కదా. కన్యక గర్భం ధరించిందంటే దానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతావు. అంటే పుట్టబోయే యొక్క శిష్యుడు ఎవరి ద్వారా పుడుతున్నంట అంటే యేసు ప్రభు వారు తండ్రి అనే ప్రస్తావన ఎవరి గురించి చేసేవారంటే పరిశుద్ధాత్ముడు గురించి చేసేవారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎక్కడికి వెళ్ళాలో యేసు ప్రభు చెప్పారు, ఏమి చేయాలో యేసు ప్రభు చెప్పారు, కానీ ఏ విధంగా చేయాలి అనేది ఎవరు చెప్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పని నా పని నీ పని అయితే నువ్వు నన్ను అడగవచ్చు, పాస్టర్ గారికి ఎలా సువార్త చెప్పాలంటే నాకు కూడా మోడల్ మీకు ఇస్తాను నేను, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది నా పంట కాదండి, ఇది పరిశుద్ధాత్మ యొక్క పంట కనుక మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో మీరు సమయం కేటాయించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరితో ఏ విధంగా మాట్లాడకూడదో ఆయన మనం నేర్పిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి సువార్తకరణ విషయంలో మనం ఎవరిని వెంబడించాలి తెలుసా? పరిశుద్ధాత్మని వెంబడించాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అందరూ ఒకటే స్టైల్లో వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారండి, నా యేసు ప్రభు స్వస్థపరచువారు అని మనం వాళ్ళకి రక్షణ వార్త చెప్తాం. కానీ ఎంతోమంది మీకు తెలిసిన వారు స్వస్థం పొందిన తర్వాత వారు క్రైస్తవులుగా మారారు? హలో నాకు చెప్పండి. సరే ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉండి ప్రభువారు సమకూర్చు వాడేమని చెప్పిన తర్వాత ప్రభువారు సమకూర్పు వాళ్ళు అనుభవించిన తర్వాత ఎంతమంది క్రైస్తవులుగా మారారండి? సరే మనందరం ఎవరు క్రైస్తవులు చెప్పొద్దే. ఈ క్రైస్తవుడు అనే పదం ఏంటో తెలుసా? వాడిని వెక్కిరించడానికి పలికిన మాట అండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు క్రిస్టియన్స్ అంటారా, ఆయన ఎలాగ చనిపోయాడు వీళ్ళగా చచ్చిపోతారా అనేది వీళ్ళని కించపరచడానికి వాడిన పదము. ఓకే, ఈ క్రైస్తవులు అనే పదము కూడా ఎవరు చెప్పలేదు సార్? ప్రభు వారు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పలే. ఇది అన్యులు వీరిని ఉద్దేశించి చెప్పిన మాటలండి. వీళ్ళు క్రైస్తవులు అని. ఈవెన్ మనకు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా మనందరము క్రైస్తవులు అని పిలువబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. కానీ మన క్రైస్తవుల కన్నా మనం ఎవరమో తెలుసా? హలో యేసు ప్రభు అంటారు ఇప్పుడు వరకు ఆయన నా తండ్రి, కానీ ఇప్పటి నుంచి మన తండ్రి. ఇప్పుడు వరకు నా శిష్యులుగా ఉన్నారు, ఇక మీద మీ శిష్యుల పిల్లలు నాకు స్నేహితులుగా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమో తెలుసా? దేవుని యొక్క కుమార్తెలము, దేవుని యొక్క స్నేహితులము అండి. ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ మీరు ఆలోచించండి, స్కూల్కి వెళ్తున్నప్పుడు దేవుని కుమారులు వస్తున్నారు, దేవుని కుమారులు వెళ్తున్నారు, దేవుని యొక్క స్నేహితులు వస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముని ప్రభువు ఏమని పిలిచారు సార్? ఏమని పిలిచారండి? కానీ ఎవరు మాట్లాడట్లేదు. తెలియదా మీకు ఏమని పిలిచారో? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును ప్రభువారు ఏ విధంగా నా యొక్క స్నేహితుడిని పిలిచాడో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనలో కూడా ప్రభువారు ఏమని పిలుస్తున్నారు తెలుసా? మై ఫ్రెండ్స్, మై పార్ట్నర్స్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు వారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. మనం ముందుకు వెళ్దాము. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు
ప్రభు వారు ఎడారిలో పోషించారా? ఎక్కడ పోషించారండి? మీ ఎడారిలో ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అని పనిచేస్తుందా? నేను మంచి మంచి 5 స్టార్ రెస్టారెంట్స్ ఉంటాయా? మరి 40 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఆహారము ప్రభు వారు ఏ విధంగా సిద్ధపరిచారండి వాళ్ళకి? మరి 40 సంవత్సరాల పిల్లవాడిలా ఉండడా, ఎదగడా? మరి ఎడారిలో వీళ్ళకి ఏ బ్రాండ్ ఫ్యాక్టరీ దొరికిందనేసి, ఏ జూడియో దొరికిందనేసి వాళ్ళ వస్త్రాలు ఏ విధంగా తయారయ్యాయండి? చరిత్ర చెప్తుంది 20 లక్షలకు పైగా ప్రజలను మోషే నడిపించాడంట. ఇది మనుషులుగా అవుతుందంట. హలో, మనకు పేరుకి మోషే కనపడుతుంది కానీ ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఆయన అగ్ని స్తంభము వలె, మేఘ స్తంభము వలె ఆయన నడిపిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతున్నాయా? ఇది ఎవరి సేవ, ఎవరి పరిచర్య అంటే ప్రభు సేవ, ప్రభు పరిచర్య, ప్రభు యొక్క పద్ధతిలో మనం చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడండి. ఇప్పుడు నూతన నిబంధనలు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలను ఎంత మందికి పంచిపెట్టాడండి? 5,000 మందికి పంచిపెట్టాడు. ఎలా పంచిపెట్టాడండి? ఇప్పుడు పాత నిబంధనలో ఇలా బటన్ నొక్కనే పైనుండి మన్నా కురిసింది కదా, అదే విధంగా యేసు ప్రభు వారు కూడా పైనుండి మన్నా కురిపించాడా? ఆయన ఏం చేశాడు? ఒక పసివాడి దగ్గర, ఎవరి దగ్గర? ఒక పసివాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రైజ్ ది లార్డ్ ఎంతమంది పంచిపెట్టాడండి? హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తానండి, ఆ పసివారి యొక్క సంఖ్యలో మనం అందరం ఉందాం గాక. మనం ఆలోచిద్దామా? యేసుప్రభు వారికి అడిగినప్పుడు మనం ఇచ్చేవారికి మనం ఉందాం గాక. సో యేసుప్రభు వారు ఏం చేశారు? ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు చూసి ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంట? ఏమైంది తర్వాత? ఆ ఫుడ్ మల్టిప్లై అయిందా? ఆ ఫుడ్ మల్టిప్లై అయిన తర్వాత ఎవరు పంచిపెట్టారు? ఎవరు పంచిపెట్టారు? కేలేబు, సోహో, రహ్మా అంటే ఎవరు పంచిపెట్టారు? శిష్యులతో ఏమన్నా చేస్తా, వెళ్ళి మన గుంపుగా కూర్చోబెట్టాడు. డిసిప్లిన్, ఓకేనా? గుంపు కూర్చోబెట్టిన తర్వాత మీరు వెళ్ళి పంచండి అన్నారు. హల్లెలూయా. ప్రభు వారు అనుకుంటే ఈ 5,000 మందికి మీ యొక్క శిష్యులకు సహాయం లేకుండా పోషించగలడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? వారిని ఎన్నుకున్నాడండి. ఇప్పుడు కూడా అదే అంటాను, ప్రజలందరినీ రక్షించేది ఆయనే, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం తెలుసా? మొత్తం మనమే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ యాక్చువల్గా మనం ఏమి చేయకపోయినా సమస్తము చేసినది ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. సో బేసికల్గా మనందరం ఎవరు తెలుసా? మన డెలివరీ బాయ్స్ అండి, డెలివరీ గర్ల్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రోడక్ట్ ఆయన దగ్గర ఉండి మనం ఏం చేస్తాము? ప్రజలకు పంచిపెడుతున్నాం. పంచిపెట్టినందుకు ఆయన మన జీతం ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు రియల్ కస్టమర్స్ ఎవరండి? మనమా, లోకమా? ఎవరు లోకమును ఎంతో? నేను చిన్న బగ్ ఫైండ్ చేసి మీకు ఎప్పుడు చెప్పిన గుర్తుందా? క్రైస్తవులుగా ఉన్న మనము లోకంలో ఉన్న వారి మీద ఎక్కడ లేని ప్రేమ కుమ్మరించిన సిద్ధంగా ఉంటున్నాం కదా, మరి రక్షింపబడిన వారి మీద ఎంతవరకు ప్రేమ చూపిస్తున్నాము? దైవికమైన ప్రేమ చూపిస్తున్నామా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రేమ చూపిస్తున్నామా? అందుకే పౌలు గలితీయులకు రాస్తూ ఏమనసా, మూర్ఖులారా అంటారు ఆయన. ఓ ప్లీజ్ గలీషియన్స్, విశ్వాసంతో ఆరంభించి ధర్మశాస్త్రం ముగిస్తున్నారా? మీరు ఏమైనా పరిశుద్ధాత్మను విశ్వాసంతో పొందుకున్నారా, లేకపోతే మీ యొక్క క్రియలు బట్టి పొందుకున్నారా అని అడిగినప్పుడు మీ సమాధానం ఏంటండి? విశ్వాసముతో మనం ఆరంభించిన జీవితాన్ని విశ్వాసముతో మనం కొనసాగించాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటిగా ఈ యొక్క సువార్త ఎక్కడ మొదలవుతుందంట? సువార్త ఎక్కడ మొదలవ్వాలండి? ప్రార్థనలో మొదలవ్వాలండి. కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. ఇప్పుడు సిస్టర్ మెడిసి మీరు ఒక జాబ్కి అప్లై చేశారు, ఆ జాబ్ మీకు వచ్చింది. సో జాబ్ అప్లై వచ్చిన తర్వాత మీరు ఏమన్నారు సార్, నేను దీని నిమిత్తం ప్రార్థన చేశాను, ఒక జాబ్ వచ్చింది అన్నారు. అది ఎంతవరకు రియలిస్టిక్? మరి ప్రార్థన చేసి జాబ్ పొందుకున్నాను కదా, ఇంకా ప్రభు యొక్క చిత్తము అని చెప్పగలుగుతామా? హలో, ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది, నా కోసం ప్రార్థన చేశానండి. హలో, నువ్వు ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ప్రార్థన చేసిన ప్రభు నీకు ఏది ఇచ్చారు జవాబు అనేది ఇంపార్టెంట్. ఏమన్నా అర్థమవుతుందా?
నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి బయటికి వెళ్తా ఉంటాం, వెళ్తుంది డాడీ వెళ్తాను డాడీ అంటే బయటికి వెళ్ళిపోయావు. బయట ఫ్రెండ్స్ అడుగుతారు నేను ఇంట్లో చెప్పొచ్చు అంటే ఇంట్లో చెప్పొచ్చాను. నువ్వు చెప్పినప్పుడు డాడీ ఏమని రెస్పాండ్ అయ్యారు? వెళ్ళమన్నాడా వద్దన్నాడా? జాబ్ అప్లై చేస్తావు ప్రార్థన పూర్వకంగా, జాబ్ వచ్చింది, జాబ్ చేయమన్నాడా వద్దంటున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? అనేకసార్లు మా క్రైస్తవ జీవితం ఇదే చేస్తామండి. ప్రార్థన చేస్తారని ప్రార్థన చేసావు, నేను ఎందుకు ప్రార్థన చేస్తాను అడుగుతుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీకు ఏమని సమాధానం ఇచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నడిపింపు ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటించాలండి? ఎవరు ప్రకటించాలండి? ఈ సువార్త పరిచయం ఎవరిదండి? సరే, ఒక ప్రశ్న వేస్తాను, నా సమాధానం చెప్పండి. ఎవాంజలిస్ట్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు? సువార్థికులు ఎక్కడ ఉండాలండి? సువార్థికులు ఎక్కడ ఉండాలి? సరే, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక దిద్దాము. ఎన్నో అధ్యాయం అండి చెప్పాలి నాకు ఇప్పుడు, అది ఎక్కడ ఉందో. గిఫ్ట్స్ ఇచ్చిన ప్రభువారు, ప్రవక్తులు, ఎన్నో అధ్యాయం అండి ఎఫెసీయులకు రాసిన పత్రిక? ఎన్నో అధ్యాయం అండి? 4వ అధ్యాయమా? గిఫ్ట్స్ అంటూ మ్యాన్ అని ఉంటుంది చూడండి. కొంతమందిని ప్రవక్తులు గాను, ఎక్కడుందండి? 3, 4, 5 6లో ఉండదు. ఎన్నో అధ్యాయం ఉందండి? తీసారా? హలో, ఈ గేమ్ గిఫ్ట్స్ అంటూ ఎక్కడ ఉన్నది? కొంతమంది ప్రవక్తులు గాను, సువార్థికులు గాను, అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా? ఓకే ఓకే, ఎక్కడ ఉన్నది? ఎన్నో వచనం? 4:13. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అప్రిషియేటెడ్ రెబెకా. ఇప్పుడు చూడండి, అది 4:13 చూద్దాము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని దేనికోసము? ఈ అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఎందుకు? పైన చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు అగుటకు. మొదటిగా పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణ అగునట్లు. రెండోది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. మూడవదిగా పరిచర్య ధర్మము జరుగుటకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రభువారు అపోస్తులను, ప్రవక్తులను, సువార్థికులను, కాపరులను, ఇంకా బోధకులను ఎందుకు నియమించారంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, రెండోదిగా పరిచర్య ధర్మము జరుగుటకు. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిచర్య అనుకుంటున్నారు? 2 కొరింథీయులు 5:17-18 ఏముంటుంది? ఒకసారి దాని కూడా వెళ్దాం. ఒకసారి 5:17 చదువుతురా? 1, 2, 3 గో. అందరూ తీసారండి? ఓకే, 1, 2, 3 గో. 2 కొరింథీయులు 5:17-18. కాగా ఎవరైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన చూడండి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నూతన సృష్టిగా మార్చబడి దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం కలిగిన వారితో పౌలు గారు అంటున్న విషయం ఏం తెలుసా? మనందరం ఎలా అయితే క్రీస్తు ద్వారా సమాధాన పరచబడ్డామో అదే విధంగా ఆ సమాధాన పరచు పరిచర్య మనకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారండి?
మరి ప్రభు మీకు ఏమైనా పరిచర్య ఇచ్చారా? ఏంటో పరిచర్య? గొడవలు పెట్టే పరిచర్య కాదండి. సమాధానపరచువారు ధన్యులు వారు. నేను దేవుని కుమారుని ఇతరుల జీవితాల్లో, ఇతరుల కుటుంబంలో, ఇతర సంఘంలో గొడవ పెడుతున్నావు అంటే దేవుని కుమారుడు కాదు నువ్వు. ఎవరి కుమారుడు మరి? హలో, వాళ్ళే చెప్పుకుంటా కానీ దేవుని కుమారుడు అని. మరి దేవుని కుమారుడు అయితే సమాధాన పరుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. నేను కనీసం కుక్కలు గొడవ పడితే నేను తట్టుకోలేను, నేను ఆపడం కూడా నండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇలా ఆపేసి నేను చెప్తున్నా కదా, ఆత్మీయంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే నువ్వు ఉన్నావు అంటే అక్కడ సమాధానం కలగాలండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫార్మర్గా ఉన్నప్పుడు అడిగారు, ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారండి అని చాలా కన్నింగ్గా క్వశ్చన్ అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ చేసా, ఎవరో చనిపోయి నేను ఎందుకు కోరుకుంటాను, నేను చావు కోరుకోవట్లేదు, నేను సమాధానం కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని కృపను బట్టి మరి ఒక్కసారి ఈ యొక్క యుఎస్ ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ ను ప్రభువారు ఎన్నుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజరికం ఎవరిస్తారండి? ఎవరి ఇవ్వాలండి? ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రాకమునుపు జో బైడెన్ వాళ్ళందరూ ఏం చేసేది సార్, పురుషులు స్త్రీలు అలాంటి వాళ్ళు బతకొచ్చు, పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, పురుషులు స్త్రీ మాత్రమే వేరే వేరే లింగాలు ఉన్నాయి అని వాళ్ళు గవర్నమెంట్ ఆథరైజ్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు చెప్పేసిన విషయం ఏంటి సార్, ఇది ప్రతిదీ మొత్తం ఆపేసారు అన్నారు ఆయన. హల్లెలూయా. ఎవరైతే పురుషుడు స్త్రీ కాకుండా వేరే వేరే లింగాల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోబడతారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియదేమో, లాస్ట్ టైం ప్రెసిడెంట్ లో జరిగిన విషయం ఏంటి తెలుసా, అనేక మంది తల్లికి ఏమైనా రైట్ ఇచ్చారు తెలుసా, వాళ్ళ పిల్లలను అబార్ట్ చేయడానికి రైట్స్ ఇచ్చారండి. ఓకే, మీ ఇష్టమండి, మీరు ఉంచుకొని తీసుకోండి, ఇది అసలు లెక్కలో రాదన్నారు. కానీ ట్రంప్ వచ్చిన చేసిన విషయం ఏంటి తెలుసా, ఇటువంటి నో మోర్ అన్నారు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రాణాన్ని చంపేస్తున్నావు. హల్లెలూయా. ఇదే సార్, ఎందుకు అనేక మంది పిల్లలు కడుపులో చనిపోయి కనబడే సార్ వ్యాక్సినేషన్. హలో, ఈ వ్యాక్సినేషన్ ఎలా తయారు చేయబడింది సార్, బేబీ యొక్క టిష్యూస్ తీసుకుని వాళ్ళు యూజ్ చేశారండి. హల్లెలూయా. అందుకే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ రాకుండా ఆపేశారు. And thank God we have the prophet of God who can hear not being in the presence of them. హల్లెలూయా. చెప్పిన విషయం అర్థమైందా? బైబిల్ గ్రంథంలో వీళ్ళెవరికి ఎన్ని సీక్రెట్స్ ఎలా తెలిసిపోతున్నాయి, ఎవరున్నారు అక్కడ అన్ని వెతికినప్పుడు ఎవరు దొరకారంట? ఈ స్టోరీ తెలుసా? ఇక్కడ ఈ రాజు నయమన్ టైంలో వీళ్ళు ఎలా అయినా ఇస్రాయేల్ ప్రజలు నాశనం చేద్దామని సీక్రెట్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, ఇవన్నీ రివీల్ చేస్తూ ఉండేవారు. ఇలా అనుకున్నారు, ఎవరో మన నలుగురు మధ్యలో ఎవరు రివీల్ చేస్తుంది అన్నప్పుడు చిన్న చెప్పింది, ఇదిగో వారి మధ్య దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఎంత కీడు చేయాలన్నా వాళ్ళకి ఎవరు గుర్తు రావాలి తెలుసా, క్రైస్తవులు గుర్తు రావాలండి, మనము గుర్తు రావాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఉత్తరికి చెప్పలేదండి, ఈ లోకానికి మీరు ఏమైనారని చెప్పారైనా, ఈ యొక్క భూమికి ఏమైనారని చెప్పారైనా, ఈ భూమికి ఉప్పుగా మనము ఉన్నామండి, ఈ లోకానికి వెలుగుగా మనం ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క మంచి కార్యములను చూసి ప్రజలు అన్యులు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా మీ యొక్క మంచి కార్యం ఉండడు కాక. ఆలోచిద్దామా, నా పనులు బట్టి ఎవరైనా ప్రభువుని మహిమపరుస్తున్నారా? జస్ట్ థింక్ ఒకసారి. ఎంతమంది చెప్పగలుగుతారండి హృదయపూర్వకంగా, నా క్రియలను బట్టి, నాకు మాటలను బట్టి, నాకు ఆలోచనలను బట్టి ప్రభువానికి మహిమ కలుగుతుంది అనేసి? హలో, చేతులు ఎత్తలేకపోతున్నామా ఈ పక్షమా వచ్చిన వారికి? ప్రైజ్ ది లార్డ్. అటువంటి క్రైస్తవ జీవితం ప్రభు మా దగ్గర కోరుకోలేదండి. వాక్యం నేను ఒక రీసెంట్ ఒక ఆర్టికల్ చూసిన సార్, ఒక అన్యురాలు సంఘమునకు రాకుండా కారణము సంఘస్థులు అని చెప్పిందమ్మ. ఏం చెప్తే ఒక అన్యురాలు, మహాత్మా గాంధీ చెప్పిన విషయం ఇదేనండి, నాకు యేసుప్రభువు చాలా ఇష్టం అండి, క్రైస్తవులేనండి. అయ్యో అలాంటి మాటలు విన్నప్పుడు ఎంత క్షమాపణ కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమంటా తెలుసా,
నీ ద్వారా నా ద్వారా ప్రజలు దేవుని యొద్దకు రావాలండి. ఓకే, సరే. ఈ సమాధాన పరచు పరిచర్య ప్రభు వారు మనందరికి ఇచ్చారండి. అది ఏ విధంగా చేయాలి అంటే వాక్యం అంటుంది, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంకి వెళ్ళిపోతాము. అని మనకి సహాయపరచడానికి ఎవరెవరు ఉన్నారో చూద్దాము. ఈసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అపోస్తలులు 1:8. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు భాషలో మాట్లాడతారు, మీరు ప్రవచనాలు ఇస్తారు. హలో, ఏముందండి వాక్యం ఆడ? హలో, ప్రైజ్ ది లార్డ్. చదువు, ఒకసారి చదివేద్దాం. మొదటిది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతని భూదిగంతుల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. సాక్షులని చెప్పండి, సాక్షులని చెప్పండి. దేవుడు పరిశుద్ధాత్ముని మనకి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మనము ఆయనకు సాక్షులుగా బ్రతుకుతాం అనేసి. విజులో పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనేది ఎలా తెలుస్తుంది తెలుసా? సాక్షులుగా బ్రతుకుతున్నామా లేదా అనేసి. కొంతమంది పరిశుద్ధాత్మ నడిపింపబట్టి భాషలో మాట్లాడగలరు, కొంతమంది తెలియక మాట్లాడలేరండి. ఓకేనా? కానీ వీళ్ళు మాట్లాడరు, అది పక్కన పెట్టేసి ఎంతమంది సాక్షులుగా బతుకుతున్నారని పరిశీలించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రైస్తవ జీవితము, ఈ యొక్క సాక్ష్యంతో కూడిన జీవితము మనం జీవించాలంటే మనకు కావలసిన వ్యక్తి ఒకే వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్ముడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి, ఈ పరిచర్య మనము బాగా చేయడానికి ఆయన కాపరులను మనకి ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హలో, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, అందరూ రాసుకుంటున్నారని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు మనకి సమాధానపరచు పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య మనము చేయడానికి ఆయన మనకి నానా విధముగా సహాయం చేస్తున్నాడు. మొదటి సహాయం ఏంటంటే ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. రెండవదిగా మనకంటూ కాపరులను మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్థికులు, కాపరులు, వీళ్ళందరూ ఎందుకంటే మనము ఆ యొక్క పరిచర్య ధర్మము చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా మనకి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక చెట్టుని చూసి అది ఏ చెట్టు అని చెప్తామండి మనం? ఎంతమంది నిజంగా చెట్టుని చూసి ఈ చెట్టు అని చెప్తారు, కాయం చేసి చెట్టు అని చెప్తున్నారా? ఇది ఏ చెట్టు అండి? ఇక్కడ చూసి చెప్పేస్తున్నాం కదా. కానీ వాక్యానుసారంగా మనము ఒక చెట్టుని దేని బట్టి చెప్తాం తెలుసా? ఫలమును బట్టి చెప్తామండి. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? హలో, అంతేనా? యు ఆర్ నోన్ బై యువర్ ఫ్రూట్, రైట్? మీరు వేసుకున్న మాటలు సరే విన్నారా? అని ఏమంటారు మీరు? ఈ మాట తెలిసి బైబిల్లో ఉందనేసి ఒక చెట్టు ఫలం బట్టి, మన ఫలం బట్టి అది ఏ చెట్టు మనం చెప్పగలుగుతామంట. చెట్టుని బట్టి మన చెట్టు అని చెప్పమండి, ఫలాన్ని బట్టే చెట్టు అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. మీరు వేరే వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, అది చూడ మామిడి చెట్లు ఉంటుంది, కానీ కొబ్బరికాయలు కాస్తుంది తెలుసా? హలో, సరే, మీరు ఎన్ని రకాల కొబ్బరికాయలు ఉన్నా మీకు తెలుసా? సరే, మన భారతదేశంలో కొబ్బరికాయ పలకొడితే ఏమొస్తుందండి? నీళ్ళు వస్తాయి. కొన్ని దేశాల్లో కొబ్బరికాయ పలకొడితే నీళ్ళు రాదు తెలుసా? అది ఎండిపోయిన కొబ్బరికాయ కాదండి, అది ఎలా అయిపోతుంది లోపల జెల్లీ ఎప్పుడైనా చూసారా? వాటర్ ఉందండి, ఓన్లీ జెల్లీ మాత్రమే ఉండదు. మరి అది చూసారా కొబ్బరికాయ? ఏమి నమ్ముతారా? నేనేమన్నా తెలుసా, మీకున్నదే రైట్ ఇదే అని మీరు ఎప్పుడు వెళ్ళకండి. చాలా మనకు మనసు అన్నది తెలుసా, చాలా పెద్దగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను ఏం చెప్తున్నా తెలుసా? ఆ యొక్క సమాధాన పరచు పరిచర్య మనము చేయడానికి ప్రాముఖ్యమైన సహాయము మనం పరిశుద్ధాత్మ దగ్గర పొందుకుంటాము. రెండవదిగా మన పైన ఏర్పరిచిన కాపరి యోధులను మనం పొందుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా చాలా ఇంపార్టెంట్ తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే మరి ప్రభు వారు ఎటువంటి వారు అని మీకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ మెడిసి ఉన్నారండి, సార్ ఎటువంటిదో మీకు ఎలా తెలుస్తుంది? తన మాటలు బట్టి మనం చెప్పేచ్చా? హలో, మరి ప్రభు వారు ఎటువంటి వారో
ఆయన మాటలు తెలియకుండా ఎలా కనిపెట్టగలుగుతాం? అర్థమవుతుందా? అందుకే వాక్యం చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైజ్ ది లార్డ్. నేను లాస్ట్ టైం ఒక మాట చెప్పడం గుర్తుందా? బైబిల్ గ్రంథము చదవడానికి మనకి ఇవ్వలేదు, జీవించడానికి ఇవ్వబడింది. కానీ జీవించడం మొదలు చదవాలి కదా. అనేక బైబిల్ చదివారండి, మరి పల్లొక రాజు వెళ్ళిపోతారా? దేవుడి నుంచి ఎవరు పొందేసుకుంటారా? చదివిని బట్టి వారు పొందుకోరండి, చదివిన దాన్ని బట్టి వెళ్ళరండి. చదివి జీవించిన వారే వెళ్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతున్నాయా? సరే, ఆఖరి ఇంకో మాట చెప్తాను. ఇక సువార్తలో చాలా ప్రాముఖ్యమైన ఇంకోటి ఏంటో తెలుసా? మన యొక్క క్యారెక్టర్, మన యొక్క గుణము. ఐ బిలీవ్ ఈరోజు కొలస్సీయులకు రాసిన పత్రిక చదివేటప్పుడు ఒక వాక్యం ఏమంటుంది తెలుసా? సువార్తకు తగ్గట్టుగా జీవించండి, సువార్త తగ్గట్టుగా ప్రవర్తించండి అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేని తగ్గట్టుగా మనం ప్రవర్తించాలంట? దేని తగ్గట్టుగా మనం జీవించాలంట? నేను చూసినప్పుడు ప్రజలు సువార్తను చూసేదారు కాక, నేను చూసేటప్పుడు మన సువార్త బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా మట్టుకు సువార్త అనున్నది మనకు మాటలతో, మనం ఇస్తున్న కరపత్రికలతో మనం దాన్ని లిమిట్ చేస్తున్నాము. కానీ సువార్త ఆఖరిగా అది ఎలా కనపడాలి తెలుసా? నేను చూసినప్పుడు సువార్త కనపడాలండి. హలో, మీరు అనేక సార్లు మీరు బయట ప్రయాణం చేసినప్పుడు వీళ్ళు చూసి అబ్బా వీళ్ళు క్రైస్తవులు అని మీరు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు ఎవరైనా ఉదయం మీద సిలువ వేసుకున్నారా? మరి దేన్ని బట్టి కనిపెట్టారు మీరు? వారి యొక్క ప్రవక్తను బట్టి, వారి యొక్క వస్త్రధారణను బట్టి, వారు చూపిస్తున్న ప్రేమను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం చెప్తున్నానో అందరూ వాటి చూడండి. నేను వాక్యం ముగించేస్తాను. దేవుడు మనకు సమాధానపరచు పరిచర్య ఇచ్చాడండి. ఆ పరిచర్య చేయడానికి మనకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ఏర్పరిచిన సేవకుల ద్వారా, ఉన్నది వాక్యము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కాకుండా ఇంకోటి ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? మనకు ప్రవక్తన. ప్రైజ్ ది లార్డ్. సూచక్రియలు అవి అన్ని బహుమానమునండి. స్వస్థపరచడము, ప్రవచించడము, అనారోగ్యం కూడా స్వస్థపరచడం, ఇవన్నీ గిఫ్ట్స్ అండి. కానీ గిఫ్ట్స్ ని క్యారెక్టర్ని చూపించదండి. నీకున్న ఫ్రూట్ ని క్యారెక్టర్ చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందు నుంచి ఉందామండి. అందరూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ప్లీజ్ బి సైలెన్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫిట్ టు టాక్ ఎట్ దిస్ మూమెంట్. ఒకసారి మనందరూ కళ్ళు మూసుకున్నాం. ఎంతవరకు ఈ యొక్క సమాధాన పరుచు పరిచర్యలో నేను ముందు కొనసాగుతున్నాను? ఎంతమంది నాకు మాటలను బట్టి, క్రియలను బట్టి ప్రభువు అని తెలుసుకుంటున్నారు? ఎంతవరకు ఈ యొక్క పరిచర్యలో నేను ముందు కొనసాగుతున్నాను? ఎందుకంటే రేపటి రోజు యేసు ప్రభు వారిని కలుసుకున్న తర్వాత ఆయన నిన్ను లెక్క అడుగుతాడండి. నీ కుటుంబం గురించి నేను అడుగుతాడు, నీకు ప్రాంతం గురించి నేను అడుగుతాడు, నీకు దేశం గురించి నేను అడిగినప్పుడు నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతావు? ప్రభా, ఇంతమంది నేను నడిపించాను ప్రభా అని చెప్పగలిగిన స్థాయిలోనే ఉన్నావా? లేకపోతే నన్ను బట్టి ప్రభా ఇంతమంది రాలేరు అని చెప్పగలిగిన స్థితిలోనే ఉన్నావా? లేకపోతే నేను ఏమి చేయలేకపోయిన ప్రభా అనే స్థితిలోనే ఉన్నావా? ఒక్కసారి మనం పరిశీలించుకుందామండి. జస్ట్ థింక్ అబౌట్ దిస్, హౌ వి ఆర్ లివింగ్, వాట్ వి ఆర్ లివింగ్. దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను మనం ఏ విధంగా ముందు కొనసాగిస్తున్నాము? జస్ట్ థింక్. ఇది వయసుతో సంబంధించింది కాదండి. మన యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే పరలోక రాజ్యం మందైంది. అయినా సరే ఆయన ఇంకా మనల్ని ఇక్కడ విడిచిపెట్టడానికి కారణమైన తెలుసా? నీతో నాతో ఆయనకు ఉన్న పని అండి. అపోస్తలుడైన పౌలు అంటారు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు చాలా ఇష్టమే, కానీ నాకు అవసరమైనది మీతో పాటు ఉండడానికి. ఆయన ఎప్పుడో తనకు అప్పగించిన పని అంతా ముగించేసాడండి. కానీ అటువంటి వారిగా మనము మారుదామా? పౌలు వారి చెప్పేవారిగా మనం ఉన్నామా? క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న విధముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేవారిగా మనం ఉంటున్నామా?
ఒకసారి ఆలోచిద్దామండి. దేవుడి కుమారులుగా మనం జీవిస్తున్నామా, పిలువబడ్డాము, చేయబడ్డాము, కానీ ఎంతవరకు అది ప్రాక్టికల్గా మన జీవితంలో మనం చూస్తున్నాం. అనేక మంది నీ యొక్క రోజు జీవితంలో వారిని కలిసి వెళ్ళిపోతూ ఉన్నారే. వాక్యం చెప్తుంది వారిని అగ్నిలో నుండి లాగేసిన విధంగా లాగే యొక్క బాధ్యత మనదండి. నాకేమీ తెలీదు అన్నట్టుగా నువ్వు ఉండొద్దండి. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఓకే, మీరు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరిస్తే కళ్ళు తెరవచ్చు అండి. ఈ స్టోరీ మాత్రం మీరు ఓకే అంత కళ్ళు తెరవండి. నాకు అప్పుడు మీరు ఎంతవరకు వింటున్నారో నాకు అర్థమవుతుంది. ప్లీజ్ లాట్. ఒక రోజు అంట ఒక గుండాసు రౌడీస్ ఒక పెద్ద ఇంటి నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ పెద్ద అడిగారంట, ఇక్కడ ఎవరు ఇక్కడ వెంకటేశ్వరుడు ఎక్కడ ఉంటారు అని అడిగారంట. అదే పెద్ద ఆయన చూసాడ, ఏంటి రౌడీలా ఉన్నారు అడుగుతున్నారే, సరే బాబు ఒక పక్కన వీధిలో ఉంటారని చెప్పారంట. కానీ పెద్దకి అర్థమైందంట, ఏదో జరగకూడదు జరుగుతుంది అని. ఏం చేసిన వాళ్ళ పిల్లవాడిని పిలిచి ఒక లెటర్ రాశాడంట, ఎమర్జెన్సీ నువ్వు త్వరగా మీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, రౌడీలు వచ్చేస్తున్నారని తన కుమారుడు లెటర్ ఇచ్చి పంపించాడంట. పంపించిన ఒక 1/2 అవర్ 45 minutes తర్వాత పెద్ద పెద్ద గోల ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయంట. వెంటనే పెద్దల పరిగెత్తులు వెళ్ళి చూస్తే ఏమైపోయింది తెలుసా, ఈ రౌడీలందరూ ఏం చేసా ఆ వెంకటేశ్వరుడు అనే ఒక వ్యక్తిని చంపేశారు. ఆమె ఏడుస్తున్నారంట. ఈ పెద్ద అనుకున్నా, అరే నేను నా కుమారుడిని పంపించాను కదా, వీడు ఇంకా వెళ్ళలేదు ఏంటి అని అలా వీధి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఆ కుమారుడిని చూసాడ. ఆ కుమారుడు ఏం చేస్తుంది తెలుసా, అక్కడ గలిలో సర్కస్ జరుగుతుందంట. సర్కస్ చూస్తా కూర్చున్నాడంట. ఇప్పుడు అదే ఆలోచిద్దామండి. ప్రభువారు నీకంటూ నాకంటూ ఒక పని అప్పగించాడు. మనము ఈ యొక్క లోకంతో బిజీ అయిపోయి చమత్కారంగా ఉన్న దానికోసం ఆగిపోతూ నీ వల్ల నా వల్ల ఒక వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి నాశనం అయిపోతున్నాడా, అటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదండి. జస్ట్ ప్రే ఇన్ ద హోలీ గోస్ట్. ఇట్స్ ఓకే. ప్రార్థన చేస్తూ ప్రభుత్వం ఒక తీర్మానం తీసుకుందామండి. తండ్రి, నా ద్వారా ఏ ఒక్కరునైనా ఈ యొక్క రాజ్యంలో రాకుండా ఆగిపోకూడదనైనా, నా యొక్క మాటలను బట్టి, నా క్రియలను బట్టి, నా యొక్క ప్రవక్తను బట్టి ప్రజలు కేవలం నీ యొక్క రాజ్యంలోకి వచ్చేది కాకనేవా ప్రభా. తెలుసో తెలియకునైనా అనేక సార్లు నీ ఆత్మచేత చెప్పు అని చెప్పినప్పుడు మేము చెప్పకుండా ఉన్న స్థితిలో మేము ఉన్నామేమో. క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. రహనమా దేహల బోసు కూషిబా, ఏనమా దేహల బోసు కూరహనమా, ఈనమా దేహల బోసు కూషిబా, యహస ఓ రహనమా దేహల బోసు కూషిబా. దేవుడు అనేక మందిని దర్శిస్తున్నాడండి. ఈ సమయంలో అనేక హృదయాలను తాకుతున్నాడండి. తాకుతున్న చెప్తున్న విషయం ఏంటంటే, పోతే ఎంతో విస్తారం ఉంది. నా కోసం వెళ్ళేవారు ఎవరున్నారు? హూ ఇస్ దేర్ టు గో ఫర్ మీ? Who is there to go for me? Rahanaman dehele boso kushibas. Inaman dehele boso kurahanaman. Oh shibalana ban dehele boso kushibas. నా పేరే తెలియని ప్రజలు అనే పాట పాడుకుని మనం ముగించుకోవాలి. తెలిసిన వారు పాడవలసిన కోరుచు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. పడండి అంత కలిసి. నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల గ్రామాలు, ఊరి లోపలి వీధుల్లో
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. ఊళ్ళో లోపల వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. యేసు ప్రభు నామమున ప్రత్యేకమైన మాకు హృదయపూర్వక వందనాలు ప్రభా. మేము ఎప్పుడు అడగలేదు కన్నునైనా ప్రేమించి మమ్మల్ని ఎన్నుకునినైనా ఆ సమాధానపరచు పరిచయనైనా మాకు అనుగ్రహించావు ప్రభా. ఆ సమాధానపరచు పరిచయం చేయడానికి మీకు ఆత్మను, మీకు సేవకులను, మీకు వాక్యమును కావలసినన్ని నన్ను మాకు ఇచ్చావు దేవా. ప్రభా మేము వెళ్తాం దేవా. ప్రభా we will go Lord. వెళ్తాం దేవా. వెళ్తూనైనా వెళ్ళే వారు మేము పంపిస్తాం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా మాటలు వింటున్న మీతో నేను చెప్పే మాట ఏంటంటే మీరందరూ వెళ్ళగలరండి. మీరు పని చేస్తున్న స్థలము అది పరిచయ స్థలం అండి. మీరు ఎక్కడెక్కడైతే ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం అంతటిలో అనేక మంది మీరు కలుసుకుంటారండి. వారిని అందరినీ ప్రభు వైపు మరి నడిపించగలమండి. 80 సంవత్సరాలప్పుడు మోసే పరిచయలోకి వచ్చినప్పుడు ప్రభు వారిని వాడుకున్నారండి. 9 సంవత్సరాలప్పుడు ఒక బాలుడు వచ్చినప్పుడు ప్రభు వారిని వాడుకున్నారండి. వయసుతో సంబంధం లేదండి. ప్రభువా నేను ఉన్నాను, ప్రభువా నేను వెళ్తాను ప్రభువా అని తీర్మానం తీసుకున్న మీ అందరితో ప్రభువారు సదాకాలం మీతో పాటు ఉంటాడండి. సూచ్య క్రియల చేతన సువార్తను ఆయన రూఢీపరుచుకున్నాడండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రవచిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభుని కలుసుకున్నప్పుడు
వారు గర్వముగా నుంచున్నప్పుడు ప్రభు చెప్పే మాటలు మళ్ళా నమ్మకమైన దాసుడా దాసురాలా అని వినేటట్టుగా మాకు జీవితాలు ఉండును గాక. మన ద్వారా ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యముకు రాకుండా ఉండకూడదండి. We must not be a stumbling block for the people who are coming to Christ. మన సమాధాన పరిచే వారిగా మనందరం ముందుకు గాక. వారితో మాట్లాడిన మాటలను బట్టి ముందుకు వెళ్ళి సహోదర సహోదరు, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. ఆయన ఒక ప్రేమను ప్రకటించి ప్రజల రక్షణ నడిపించి ఇదే ఒక జీవితము. ఆయన మాత్రమే మార్గమైనాడు. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ వి ప్రే. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us take our offerings and okay, just another book. We just press the button.